హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, జీడిపప్పు ముక్కలుగా చేసుకున్నాను, బాదం పప్పు, గుమ్మడి గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు, నువ్వులు, పుచ్చగింజలు, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ వేగించుకోవడానికి నెయ్యి, వీటికి బెల్లం బదులుగా ఖర్జూరం తీసుకుంటున్నాను. ఇవన్నీ వేగించుకుని అన్నీ ఒక కప్పులోకి తీసుకుని మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకున్నాక దానికి సమానంగా ఖర్జూరం తీసుకుందాము. ఖర్జూరం మిక్సీలో వేసుకుని తీసుకోవాలి, తర్వాత నేను చూపిస్తాను. అన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను, కానీ నువ్వులు మాత్రం ఫుల్ కప్ తీసుకున్నానండి. నువ్వులు కాల్షియం కదా అవసరమని నువ్వులు ఫుల్ కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం వేగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, కళాయి పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. బాదం పప్పు వేసాను, ఇది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో మీడియం పెట్టాను నేను. చాలా హెల్దీ అండి. రోజు ఒక వండ తింటే రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది, అసలు బలంగా ఉంటుంది. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లోకి వేస్తే ఇంటికి వచ్చేటప్పటికి నీరసంగా రాకుండా ఉంటారు. మామూలుగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆలాడిపోయి వస్తారు కదా, అదే స్నాక్స్లో ఇది వండబెట్టారంటే వాళ్ళకి సాయంత్రం వరకు వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, నీరసం రాకుండా. ఇది ఎవరైనా తినొచ్చు అండి, చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇవి వేగినాయండి, జీడిపప్పు త్వరగా వేగిపోతాయి కదా, అందుకే బాదం పప్పు కొంచెం వేగాక వేస్తున్నాను. నేను నెయ్యి వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని ఎలా అయినా వేయించుకోవచ్చు, నెయ్యి లేకుండా అయినా వేయించుకోవచ్చు, నెయ్యి వేసుకుని అయినా వేయించుకోవచ్చు. కొంచెం కమ్మగా ఉంటాయి కదా నెయ్యి వేసుకుంటే. ఇవి వేగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా వేసేద్దాం. ఇప్పుడు పుచ్చగింజలు కూడా వేసేద్దాం. ఇవన్నీ వేగటానికి ఒక 2 మినిట్స్ వేగిపోయినాయండి. ఇవన్నీ తీసేద్దాం. ఇది తీసేసి ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు విడివిడిగా వేయించుకోవాలండి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా. ఇంతవరకు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం, అవిసె గింజలు.
ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు బెల్లంతో ఇలాగా చేసుకున్నా బాగుంటుందండి. వేగించుకుని పొడి చేసుకుని బెల్లం పొడి కలుపుకొని ఉండలు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. లో ఫ్లేమ్లో పెట్టిన వల్ల టైం పడుతుందండి. వేగిపోయినాయి. ఇదిగో నువ్వులు చెట్పట్లాడుతున్నాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బౌల్లోకి తీసేస్తాను. ఇదిగో అండి మొత్తం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం కలుపుకుందాము. కొద్దిగా చల్లారాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి ఈ బౌల్లోకి ఇలాగా ఉప్పావు వంతు వచ్చినాయి. ఖర్జూరం కూడా ఇంత తీసుకుందాం. మెజర్మెంట్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇదిగోనండి సేమ్ గింజలన్నీ ఎంత క్వాంటిటీ ఉన్నాయో ఎంత మెజర్మెంట్, ఈ కప్పుతో 3 వంతులు తీసుకున్నాం కదా, సేమ్ ఖర్జూరం కూడా అంత తీసుకున్నాను. సీడ్లెస్ ఖర్జూరం అండి ఇది. ఇప్పుడు మిక్సీలో వేసి తీసుకొస్తాను. ఇదిగో అండి మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇది మనం దీనిలో వేసుకుని కలిపేసుకుందాం. ఈ మొత్తం ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం వేడిగా ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండి. నువ్వులు కాల్షియం, అన్నిటికన్నా ముందు ఫ్లాక్స్ సీడ్స్ అండి. మామూలుగా అందులో చాలా ఉంటాయి ప్రోటీన్స్, విటమిన్స్. అది కొలెస్ట్రాల్ పెరగకుండా మనకి కాపాడుతుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ రోజు ఎలాగైనా సరే ఒక స్పూన్ అన్నా తినాలండి. మళ్ళీ మంచిదని చెప్పి ఎక్కువ తినేయకూడదు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కన్నా రోజు సాయంత్రం నానబెట్టుకుని అన్నీ ఒక స్పూను ఫ్లాక్స్ సీడ్స్తో సహా జ్యూస్ చేసుకుని తాగితే మార్నింగ్ చాలా బాగుంటుంది. మనకు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే 12 అయినా ఆకలి ఉండదండి. చాలా బాగుంటుంది. అందులో చిన్న క్యారెట్ ముక్క, ఏమన్నా వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసానండి. ఇప్పుడు దీన్నే మనం ఇప్పుడు ఉండల కింద చుట్టేసుకుందాం. అంతేనండి. మొత్తం అన్నీ చూపించాక మీకు మొత్తం అన్నీ చేసాక చూపిస్తాను. దీనిలో
మీకు ఇష్టమైతే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. గసగసాలు కూడా హెల్తీ ప్లస్ టేస్టీ బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదిగోనండి. ఎంత బాగుంటుందో లడ్డు. ఇందులో పాడయ్యే ఏమీ లేవండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 10 రోజులు 15 రోజులు శుభ్రంగా ఉంటాయి. అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను. అయిపోయినాయి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ లడ్డు విత్ ఖర్జూరం. ఈ సేమ్ బెల్లం కూడా ఇలాగే చేసుకోవచ్చండి. పాకం కాకుండా బెల్లంలో వాటర్ పోయకుండా వేడి చేస్తే కరిగిపోతుంది. అప్పుడు అందులో ఈ గింజలు వేసేసి బెల్లంతో కూడా ఇలా చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఖర్జూరంతో చేసుకోండి. చాలా చాలా హెల్తీ అండి, మామూలుగా కాదు. రోజు ఒక కుండ ఎవరైనా తినొచ్చండి. ఇవి అందరూ తినొచ్చు. రోజు ఒక్క ఉండ తింటే ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను 100% నమ్మకంగా చెప్పగలను. చాలా బాగుంటుంది. సేమ్ గింజలన్నీ రాత్రి నానబెట్టుకుని పొద్దున్న జ్యూస్ తాగినా సరే బాగుంటుంది. ఎలాగైనా సరే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ రోజు తినేలా చూసుకోండి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్తున్నాను. మీరందరూ బాగుండాలని నా కోరిక. ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా పెట్టాను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.